ఎన్నెల్లేం తీరు ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ఇజ్జత్ గా సవ్వాలన్నట్టే తీసుకొని ఆఖరిదాకా మస్తుగానే ప్రచారం చేసినాయి. ఇవాళ పొద్దటిల్లి పోలింగ్ ప్రశాంతంగానే చాలైంది. ఓటర్లు కూడా పలసగానే వచ్చిర్రు ఓట్లు వేయనీకి. కానీ ఆఖరుకు మాత్రం చేతి పార్టీ అభ్యర్థికి అనుకూలంగా దొంగ ఓట్లు వేయడానికి చాలా మంది వచ్చిరని కారు పార్టీ లీడర్లు వచ్చి యూసఫ్ గూడలో ఉన్న మామూలు ఫంక్షన్ హాల్ కాడ నిరసనకు దిగిర్రు. ఇక అటు చేతి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నాయన చిన్న శ్రీశైలం యాదవ్ కూడా రోడ్డు ఎక్కేటలకు రచ్చ పెద్దగానే అయ్యింది. ఈ లొల్లి జరుగుతుంటే మరి మోతేవారిది ఏ పార్టీ తెలియదు గాని కారు పార్టీ అభ్యర్థి మాగంటి సునీతక్కకు చెప్పు చూపెట్టి మరి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేసిర్రు. ఇటు కారు పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేలు కొంతమంది లీడర్లు వచ్చి సునీతక్కకు మద్దతుగా ఆందోళనకు దిగేటలకు మొత్తం రచ్చ అయ్యింది. ఇక పోలీసులు పెద్ద సంఖ్యలో రంగంలో దిగి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ చెదరగొట్టిర్రు. మరి ఈమెను ఎవరు ఓటేయమన్నారో తెలియదు గాని జూబ్లీ హిల్స్ లా ఓటు హక్కు లేకున్నా 246 బూత్ల దొంగ ఓటు వేసిందట. ఇక అక్కడున్నోళ్ళు ఆమెను దొరకబట్టి గట్టిగా ప్రశ్నిస్తే ఏమంటున్నదో ఇనుండ్రి. ఓటు ఎట్లేస్తావమ్మా? నీకు ఓట్లు ఏంది ఎట్లేస్తావు? నువ్వు చెప్పు. ఓటు ఈయన వేయడం కాదు, ఫస్ట్ ఓటర్ ఐడి ఒరిజినల్ ప్రూఫ్ ఐడెంటిటీ లేకుండా వాళ్ళు ఓటు ఎట్లయినా విలువన్న మన లోపల అది ఏం కదా. ఇప్పుడే వేసింది. వెళ్ళండి మేడం, అక్కడ వెళ్ళేసి అడగండి లోపల. ఈ ఫోటోలు ఉన్నామే ఈమె నీ ఐడి కార్డ్ ఏదమ్మా? నీ ఐడి కార్డ్ ఏది? ఐడి కార్డ్ లేదు ఓటు వేయడానికి ఎట్లా? లోపల ఎట్లా ఇస్తారు అన్న? ఫస్ట్ అసలు లోపల ఎట్లా తీసుకోవద్దారు? అసలు ఈ ఫోటోనే కాదు ఎట్లా చేయనిచ్చారు లోపల? ఈమెకు ఐడి కార్డు లేకున్నా మరి లోపటున్న అధికారులు ఓటు ఎట్లా వేయనిచ్చిర్రో ఏందో పోండ్రి. ఇదే కాదు, ఇట్లనే ఆడాడ కొంతమంది దొంగోట్లు వేసిర్రట. ఈ నియోజకవర్గానికి సంబంధం లేని ఎమ్మెల్యేలు లీడర్లు ఇక్కడ తిరుగుతున్నారని కొంతమంది ఫిర్యాదు చేసేటలకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ అధికారులు ఆర్డర్ వేసిర్రు. మొత్తానికైతే ఎన్నలేని తీరుగా ఈ పారి ఎన్నికలు జరిగినాయి. డైరెక్టర్ రాజమౌళి, హీరో గోపీచంద్, తనికెళ్ల భరణి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు ఇట్లా కొంతమంది ప్రముఖులు ఓటేసి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిండ్రు. అయినా కూడా ఈ ఎన్నికల్లో సగం మంది ఓటర్లు ఓటేయనే లేదు. చాలా మంది యువకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూనే ఉన్నారు గాని బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి పోయి ఓటు మాత్రం వేయలేదు. కనీసం ఓటు కూడా వేయని సోమరిపోతులకు ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు కూడా ఉండదు. కాబట్టి జనాలు ఇంకోసారి ఎన్నిక ఏదైనా ఓటు హక్కు మాత్రం వినియోగించుకోండి. మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేయండి. ఎవ్వరు నచ్చకపోతే నోటాకైనా ఓటేసి మీ నిరసనను తెలుపుండ్రి. బాధ్యత గల పౌరులం అనిపించుకోండి. ఏమంటున్నాం?